నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ కాస్త రెడ్డి స్కామ్లా మారింది. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో నిజంగానే ఎందుకు జగన్ని దూరం పెట్టాయి 2024 ఎన్నికలు కావచ్చు, మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎందుకని దూరం పెట్టాయంటే ఖచ్చితంగా మా రెడ్డి సామాజిక వర్గానికి ఒక చెడు పేరు తీసుకొస్తున్నాడని పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. సో లిక్కర్ స్కామ్ కాస్త రెడ్డి స్కామ్ కింద మారి దొరుకుతున్న వాళ్ళందరూ కూడా రెడ్డిసే. అందరు ఎంతమంది రెడ్డిస్ ఉన్నారు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాలు మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే, రెడ్డిస్ మాత్రమే మా పేరు చెడగొడుతున్నాడు జగన్ రెడ్డి అని అనట్లా, మొత్తం ఆంధ్రప్రదేశ్ మనుషుల ప్రజల ఓటర్ల పేరుని నాశనం చేస్తున్నాడు. అది ఫీడ్బ్యాక్, అది పల్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ రెడ్డిస్, అందరిది ఖరాబ్ చేసేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎందుకు అని. క్రెడిబిలిటీ లేని వాళ్ళకి, విజన్ లేని వాళ్ళకి ఇటువంటి మెంటాలిటీయే ఉంటుంది. రీజన్ అడిగితే అదే. ఇక మీరు ప్రస్తావించారు లిక్కర్ స్కామ్లో మొత్తం రెడ్డిసే ఉన్నారని. రెడ్డి పేరున్న వాళ్ళందరూ ఉన్నారు, కాకపోతే మన వాళ్ళందరినీ స్కాముల్లో పెడితే కదా మనకి లబ్ధి, వాళ్ళకి లబ్ధి. ఆ ఫిలాసఫీ, ఆ ఈక్వేషన్, ఆ కాన్సెప్ట్ ఉండి ఉండవచ్చు. మళ్ళీ వేరే వాడికి ఎందుకు లబ్ధి పొందేటట్టు చేయాలా? ఇంకొక అంశం. ఇనీషియల్గా ఈ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన సందర్భంలో ఈ మధ్య కాలం వరకు కూడా, ఇప్పుడు కాదు ఈ మధ్య కాలం వరకు కూడా లిక్కర్లో అసలు స్కామే జరగలే, ఎక్కడ జరిగిందా, అసలు రాజకేశ్వరరెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం అన్నారు. ప్రజలు అడుగుతున్నారు రాజకేశ్వరరెడ్డిని లిక్కర్లో ఎందుకు ఇరికిచ్చారని. స్కామే జరగలేదు కదా, ఎందుకు టెన్షను? స్కామే జరగనప్పుడు విచారణకి సహకరించి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. మళ్ళీ ఎందులో కడిగినట్టు అని అడగొద్దు మీరు, వాటర్లోనే, లిక్కర్లో కాదంటే. లిక్కర్లో కాదు. అయితే లిక్కర్ స్కామ్ తిరుగుతున్న మలుపులు చూస్తే ఇంత భారీ స్కెచ్ చేసే ఇంటెలెక్చువల్ పవర్ కావాలి కాబట్టి ఐఐటీలో చదువుకున్న వాళ్ళని కూడా వదల్లా. ఐఏఎస్, ఐపీఎస్, ఇది బ్రెయిన్స్ అన్నీ ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్ ఒక దగ్గర పేర్చి ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది చిన్న విషయం అయితే కాదు సార్. ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది సార్. దాదాపు వాళ్ళ తండ్రి హయాంలో సీఎంగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకోలో ఉన్న పూర్తి తెలివి కూడా ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఏదైతే డొల్ల కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అసలుకి, సో దీంట్లో రెడ్డి స్కామ్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్విడ్ ప్రోకో కూడా కలిపారంటే ఏమంటారు? మూల సూత్రం అది, అది సూత్రం, అది దట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎనీ స్కామ్. స్కామ్లో సంపాదించిన సొమ్ము మొత్తాన్ని డొల్ల కంపెనీలు, పేపర్ కంపెనీల ద్వారానే రూటింగ్ జరగాలి. అది బేసిక్ ప్రిన్సిపల్. అది క్విడ్ ప్రో అని గతంలో ఫస్ట్ టైం మనం పేరు విన్నాం తండ్రి గారి హయాంలో. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ విషయానికి మనం వచ్చినట్టయితే రోజుకు ఒక కొత్త మలుపు, కొత్త పేరు, కొత్త విషయం, కొత్త అంశం, ఆశ్చర్యకలిపే అంశాలు మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తీగ లాగుతున్నారు, డొంక కదులుతూనే ఉంది. సో అంతిమ లబ్ధిదారుడు ఎప్పుడు అని తెలుగు సినిమా, తెలుగు సీరియల్ చూసినట్టు చూస్తున్నారు జనం. అయితే ప్రస్తుతం నర్రెడ్డి సునీల్ రెడ్డి అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన పేరు. ఎవరు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అంటే ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. అదర్ యాంగిల్లో ఎలాగంటే, ఒక సాధారణమైన చిన్న స్థాయి వ్యక్తి అసాధారణ స్థాయిలో 10 కంపెనీలకి ఓనర్ ఎలా అయ్యాడు? ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి జనానికి కూడా తెలియాలి కదా. అంటే జనానికి తెలియాలంటే ఇట్లా ఉండొద్దు అని, మాలాంటి యువతకి వేరేగా అర్థం చేసుకో, ఇట్లా అయితే ఉండొద్దు అని, ఈ మాదిరి సక్సెస్ వద్దు అని. మనం ఈయన చరిత్ర, జగన్ రెడ్డి కుటుంబానికి ఈయనకున్న సాన్నిహిత్యం, మీరు అన్నారే అంతా రెడ్డిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, మన వాళ్ళని అందరినీ డెవలప్ చేయాలి కదా. సో రకరకాల అంశాల్లో ఒకటి, ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి కంటే ముందు ఇంకొద్ది స్టెప్ వెనక్కి వెళ్దాం మనం. ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్పబడుతున్న విజయానంద రెడ్డి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆయన ద్వారా వెలుగులోకి వచ్చిన ఇంకో కొత్త అంశం ఏంటంటే, స్కామ్ అనంలోనే అందులో కమిషన్ కొట్టేశారు, డిస్టిలరీస్ నుంచి పిచ్చి ముందు అమ్మారు, బెవరేజెస్ కార్పొరేషన్ అక్రమాలు, ఇవే మాట్లాడుతున్నారు. ఇంకా వెలుగులోకి వచ్చిన ఈ అంశం ఏంటంటే, అది మెయిన్, దీనికి యాన్సిలరీ బిజినెస్ కూడా జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ యాన్సిలరీ బిజినెస్, ఖాళీ సీసాల బిజినెస్, మూతల బిజినెస్, మూతల మీద హాలోగ్రామ్ బిజినెస్, షాపుల్లో పెట్టిన మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ బిజినెస్, ఇవన్నీ 1, 2, 3, 10 ఉన్న యాన్సిలరీ బిజినెస్ దందాలన్నీ అందరూ పంచుకున్నారు, సమంగా పంచుకున్నారు, సమన్వయం చేశారు. ఇప్పుడు విజయానందరెడ్డి చెప్పిన అంశం ఒకటి మనం మాట్లాడుకొని ఇప్పుడు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి దగ్గరకు వద్దాం. విజయానందరెడ్డి ఏమి వెలుగులోకి తీసుకొచ్చాడు? ప్రధానంగా డిస్టిక్ స్థాయిలో ఉన్న లీడర్స్ అందరికీ పనిచేశారు ఈక్వల్గా, సమన్వయం చేయాలి కదా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ ఫ్రమ్ బెవరేజెస్ కార్పొరేషన్ టు షాప్స్, అప్పట్లో గతంలో జగన్ రెడ్డి గారు రాకముందు 13 రూపీస్ పర్ కేస్ ఫిక్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉండే. ఈయన వచ్చిన తర్వాత మరి 13 రూపీసే ఉంటే మన వాళ్ళందరూ ఎట్లా పంచుకుంటారు? అందుకని దాన్ని 34 రూపీస్ చేశాడు పర్ కేస్ ట్రాన్స్పోర్టేషన్.
చేసిన తర్వాత టోటల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఏపీ స్టేట్లో సిగ్మా లాజిస్టిక్స్ కంపెనీకి ఇచ్చారు. దట్ ఈస్ ఓన్డ్ బై కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన ఏం చేశాడు, ఆయన ఎన్నని చూస్తాడు, ఆయన మన వాళ్ళందరూ ఉన్నారు డిస్టిక్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్, వాళ్ళందరికీ డిస్టిక్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు సబ్ కాంట్రాక్ట్. ఇచ్చినందుకు వాళ్ళు 5% కమిషన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇవ్వాలా. సో ఈయన ఇంకెవరికి ఇవ్వాలని మాట్లాడట్లా. సో ఇందులో కాంట్రాక్ట్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసి లబ్ధి పొందిన వ్యక్తుల పేర్లు విజయానంద రెడ్డి ద్వారా వెలుగులోకి వచ్చినాయి. ఏంటంటే గుడ్ మార్నింగ్ ధర్మారం అని ఒక అతను వచ్చేవాడు ఇంతకుముందు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒకడు వెలుగులోకి వచ్చాడు. నోరేసుకొని బాగా ఎప్పుడు మాట్లాడుతుంటాడు. రాంబాబు అని ఒక అతను, నాకేం భయం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటుంటాడు. ఇంతకుముందు అందరూ అంతే అన్నారు, అది వేరే విషయంలో. సో ఆయన కూడా ఈ కాంట్రాక్ట్ చేసినట్టుగా 250 కోట్లు పర్ ఇయర్ లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది. బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఒక అతను ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. కారుమూరి నాగేశ్వరరావు కొడుకు ఒక అతను ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా కొత్తగా వెలుగులోకి వచ్చిన రీసెంట్గా అంశం. వీళ్ళంతా ఈ ట్రాన్స్పోర్టేషన్. ఇది కాకుండా ఒక్కొక్క షాపుకి 4, మొత్తం షాపుల్లో 18,000 మంది ఉండాల్సింది 8,000 మందిని పెట్టేసి అందులో ఇంకొక లబ్ధి, ఇట్లా రకరకాల డివిజన్ చేసి పంచుకున్నారు, అందరూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చినప్పుడు అయ్యో నేను అసలు ముందే తాగను, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. కరెక్టే, ముందు తాకపోవచ్చు, దందా చేయడానికి ముందు తాగాల్సిన అవసరం లేదు కదా. సిఎంఆర్ ఇన్ఫ్రా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇన్ఫ్రా 6 కోట్లకి 250 ఎకరాలు కొనేసి లిక్కర్ సొమ్ముతో, ఇందులో మళ్ళీ అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వాళ్ళకి 26 కోట్లకి అమ్మేసి, ఈ మధ్యలో తుడా నిధులతో డెవలప్ చేసి, వాట్ ఇస్ దిస్? అంటే వెంకన్నను కూడా వదిలిపెట్టలేదు సార్, దీంట్లో కలిపేశారు. లిక్కర్ స్కామ్లో వెంకన్న ఎవరిని వదిలిపెట్టలా. దీంతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు వెలుగులోకి వచ్చింది ఏంటంటే, తిరుచానూరు అమ్మవారి దేవాలయంలో ప్రధాన పూజారి ఒక అతను ఉంటే ఆయనకు సంబంధించిన 3 ఎకరాల ల్యాండ్ దొబ్బేశారు. 26 కోట్లు ఏదో చెప్తున్నారు, అది కూడా దొబ్బేశారు. సో రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సునీల్ రెడ్డికి సంబంధించిన అంశం మనం పరిశీలించినట్టయితే, ఈయన తండ్రి సంగిరెడ్డి, ఈయన ఒక సాధారణ గవర్నమెంట్ జియాలజిస్ట్, భారతిరెడ్డి గారికి దగ్గర చుట్టం. మరి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు కూడా నర్రెడ్డి, దగ్గర చుట్టాలు. దగ్గర చుట్టమైనప్పుడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని చిన్న ఉద్యోగం ఇప్పించమంటే జగన్ రెడ్డి గారి కంపెనీలో ఒక చిరు ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఈయన ప్రతిభా పాఠవాలతోటి అంచెలుగా ఎదిగి 10 కంపెనీలకు ఓనర్ ఎలా అయ్యాడు అంటే, ఒకటే రోజున జగన్ రెడ్డి గారికి మెప్పించాడు. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం పనిచేశాడు, ఈ స్థాయికి వచ్చాడు. అంటే ఎలాగంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక పెద్ద స్కామ్, మీకు గుర్తుందో లేదో, అంటే అది అప్పట్లో 10,000 కోట్లు స్కామ్ అబ్బో అన్నారు. అందులో ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి ద్వారా 136 కోట్లు ఇటు గుంజేశారు జగన్ రెడ్డి గారు. ఓకే, అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం. జగన్ రెడ్డి గారు 16 నెలలు చెంచలగూడ జైల్లో ఉంటే, ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు ఆ పాత కేసుల్లో. అయితే ఈయన బెయిల్కి అప్లై చేయాలి. ఆయన బయటకు వచ్చేంత వరకు ఆయనకి సేవ చేసుకుంటూ జైల్లోనే ఉన్నాడు. ఆ సేవ చేసుకుంటూ ఆయన మన్నన్ని పొందాడు. జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈయన జగన్ రెడ్డి గారికి ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, సరస్వతి పవర్ కావచ్చు, సండూరు పవర్ కావచ్చు, అన్ని కంపెనీల్లో భారతిరెడ్డి గారు ఎలాగైతే డైరెక్టరో, నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా ఒక డైరెక్టర్, అంతవరకు తీసుకొచ్చాడు పాపం. ఎందుకు అంటే నమ్మదగిన వ్యక్తి కాబట్టి. ఎంత నమ్మదగిన వ్యక్తి అంటే, గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన ఫోను సునీల్ రెడ్డి దగ్గరే ఉండేది. ఆ స్థాయికి ఎదిగాడు. ఎదిగి తీశారు. ఎందుకంటే నమ్మకస్తుడు కావాలి కదా ఎవరికైనా దందాలు చేసేటప్పుడు. ఇది ఒక పార్ట్ అయితే, ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మంతా ఇటువంటి మనుషులందరి ద్వారా ఉండాలిగా మన చుట్టూ, వేరే వాడిని నమ్మి ఇవ్వలేరు కదా. సో ఈయన ద్వారా ఒక 10 పేపర్ కంపెనీస్, డొల్ల కంపెనీస్, సూట్ కేస్ కంపెనీలు పెట్టారు. ఇప్పుడు సిట్టు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకొక అంశం ఏంటంటే, నర్రెడ్డి సునీల్ రెడ్డి వాళ్ళ బామ్మరిది సందీప్ రెడ్డి అంట, ఇస్మాయిల్ ఖాన్ పేట దగ్గర సంగారెడ్డి, అక్కడ కంపెనీల్లో నిన్న మళ్ళీ సోదాలు జరిగినాయి. ఏ రోజు ఎక్కడ సోదాలు జరుగుతున్నాయో, ఎన్ని పెట్టెలు వెలుగులోకి తీసుకెళ్తున్నారో, అందులో ఏమి బయటికి వస్తున్నాయో కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఈయన స్థాపించిన కంపెనీలు మనం ఒకసారి వెలుగులోకి చూసినట్టయితే, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, ఈ పేరు గురించి మనం చెప్పుకోవాలి. ఇందులో చిన్న సజ్జల భార్గవ రెడ్డి డైరెక్టర్. సజ్జల నిన్న మొన్న దాకా అన్నాడుగా, అక్కడ అసలు స్కామే లేదు, మా అబ్బాయికి ఏం సంబంధం అని. ఏం సంబంధం ఉండి ఇందులో భాగస్తుడు? ఏమి సంబంధం ఉండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంపెనీలో భాగస్తుడు? అవును అవును. మొన్న మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా, అవును కంపెనీ ఉంది, దానికి అసలు అకౌంటే లేదంటున్నారు. అకౌంటే లేని కంపెనీకి డైరెక్టర్ ఎందుకా? అదే నాకు డౌట్ వచ్చింది. అకౌంటే లేని కంపెనీకి డైరెక్టర్ ఎందుకో? ఈ మతలబ్ ఏంటి? సజ్జల గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ వింటారు. ఇట్లా ఈ విధంగా గ్రీన్ ఫార్మా ఇన్ఫా, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్నిస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్,
ఇట్లాంటి పేరులతో మనం నోరు ఫ్రీగా తిరగకుండా ఉండే పేరులతో కంపెనీలు పెట్టారు, సోదాలు చేశారు. హైదరాబాద్లో 8, వైజాగ్లో 2, ఒక 4-5 టంకు పెట్టెలు మొత్తం నింపుకొని డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు సిట్టు వాళ్ళు. అందులో చాలా కీలకమైన అంశాలు ఉండే అవకాశాలు ఉంది అని చెప్పి సిట్టు వాళ్ళ అంచనా. సో ఈ కీలకమైన అంశాల ద్వారా మరి అసలు లబ్ధిదారుడు పేరు ఏమన్నా క్లారిటీ వస్తుందా అనేది క్వశ్చన్. ప్యారలల్గా ఇంకొక లైన్లో కూడా మనం చేద్దాం విశ్లేషణ. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు నారాయణస్వామి. ఆయన విచారణ చేస్తుంటే సరే 2-3 సార్లు అనారోగ్య కారణాలతో అటెండ్ అవ్వాలి. ఆయన ఇంటికి వెళ్ళి చేశారు. ఆయన చెప్పిన విషయం ఏంటి, అంతా పెద్ద ఆయనే చూసుకున్నాడు, నాకేం తెలియదు, అయిపోయా చెప్పేశాడుగా. సో ఆయన ఫోన్ స్వాధీనం చేసుకొని ఏసీబీ వాళ్ళ పర్మిషన్ అడిగారు, ఎఫ్ఎస్ఎల్ పంపిస్తామని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఇప్పుడు అది రిపోర్ట్ వస్తే ఆ ఫోన్ గనక విశ్లేషణ చేస్తే అందులో కీలకంగా అందరూ ఆశ్చర్యపడే అంశం ఈయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు, ఏం ఆదేశాలు ఇచ్చారు, ఏం కాన్వర్జేషన్ జరిగింది, చాలా అతి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సునీల్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న బాక్సుల్లో నుంచి కొంత కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వెలుగులోకి వస్తే మరి దగ్గర వాళ్ళు కదా, నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరో నాకు తెలియదంటే కుదరదు. సో పిఏ వరకు వచ్చారు, ఇక రావాల్సింది అంతిమ లబ్ధిదారుని దగ్గరికి రావాలి. అది వస్తుంది, కొద్దిగా టైం పడుతుండొచ్చు కానీ వస్తుంది. అంటే వెంటనే వస్తుందని నేను అనజాలను, ఎందుకంటే వీటిల్లో మళ్ళీ ఇంకొక కొత్త పేర్లు, కొత్త అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది, లేకపోలేదు, ఉంది కదా. ఇంకొక అంశం, ఈ సునీల్ రెడ్డి ద్వారా 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళిపోయి అని చెప్పి ఒక ప్రాథమిక ఆలోచన వస్తూ ఉంది, మనకు వెలుగులోకి వస్తుంది. 2,000 కోట్లు దుబాయ్, 2,000 కోట్లు ఆఫ్రికా. ఇంతకుముందు అనిల్ రెడ్డి పేరు ఒకటి వచ్చింది, ఆయన ఆఫ్రికాలో లిక్కర్ దందా చేసేవాళ్ళు. అంత మన రెడ్లు మన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాడు, రెడ్డి కాన్ రెడ్డి, అది వేరే విషయం. సో ఇప్పుడు కొత్త అంశాలంటే ఈ రెండిట్లో నుంచి వెలుగులోకి వచ్చే కీలకమైన అంశాలని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వీళ్ళు సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు యాడ్ అవుతాయి అనేది చూడవలసిన అంశం. అది ఆతృతగా మనం ఎదురు చూస్తే మరి ఇంకా ఎవరి పేర్లు వస్తాయా ఛార్జ్ షీట్లో, అసలు లబ్ధిదారు పేరు, అంతిమ లబ్ధిదారు పేరు ఇప్పుడే పెడతారా, ఇంకా కొంత టైం పడుతుందా అనేది వేచి చూడాలి. మనం తొందరపడి కంక్లూడ్ చేయలేం, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ స్కీమ్ కాబట్టి టైం పడతా ఉంది. సార్ ఇంకోటి నాకు చిన్న డౌట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ప్రతిసారి కూడా వై నాట్ 175 అని చెప్పి అనేవాడు. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో డబ్బులు పనిచేశాడు కాబట్టి, డబ్బులు పనిచేస్తే అంటే ఏదో చిన్న సామెత చూసేసారు, కోడికున్న బొచ్చు మొత్తం పీకిన తర్వాత అది నొప్పులతో బాధపడుతుంటే 4 గింజలు వేసినట్టు ఆ బాధను మర్చిపోయి ఆ గింజలు తింటుంటుంది అనమాట. సేమ్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు, ఆరోగ్యం పూర్తి లిక్కర్తో నాశనం చేసిన తర్వాత డబ్బులు పనిచేసి ఇప్పుడు నాకు ఓటేసేస్తారు అని చెప్పేసి అనుకున్నా, అందుకే 175 అన్నాడంటే ఏమంటారు? ఇక్కడ 2 అంశాలు. ఆయన ఆ విధంగా మాట్లాడటానికి, ఒకటి శ్రేణుల్లో ఉత్సాహం నింపటానికి, పడవ మునిగిపోతుందని తెలిసినా కూడా అది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ 2.82 lakh crores బటన్ నొక్కి పంచే కదా, పంచితే ఓట్లేస్తారు అనే ఒక తప్పుడు విధానం. మూడోది, నిలబడిన క్యాండిడేట్స్ ఉన్నారే అందరికీ లిక్కర్ స్కీమ్లో వచ్చినాయి మొత్తం పనిచేసాంగా, వాళ్ళు ఓటర్లకు పంచుతారుగా, వేసేస్తారు. ఈ కారణాల వల్ల ఆయన ఆ విధంగా అప్పట్లో చెప్పి ఉండవచ్చు. ఇంకొక అంశం, ఇప్పుడు కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 2024 ఎలక్షన్లో ఓడిపోయాం కానీ 2029 ఎలక్షన్లో మనమే గెలవబోతున్నాం అన్నాడు. రీజన్ కూడా ఆయనే చెప్పాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని. 2024లో లేరా, వాళ్ళు ఏమైనా మారారా? అప్పుడు కూడా పైన దేవుడు, కింద ప్రజలే కదా. 2029లో కూడా అంతే కదా, ఇంకా కొత్తగా మారిందేముంది? సార్ 2025లో సొంత నియోజకవర్గం పులివెందుల్లో మరి లేరా? అప్పుడు కూడా వాళ్లే కదా ఉంది. సో ఆయన చెప్పే మాటలు ఒక్కోసారి మనకు అర్థం కావు. ఏదేమైనా ఆయన ఫ్రస్ట్రేషన్కి గురవుతున్న మాట వాస్తవం. ఎందుకంటే రకరకాల అంశాలు ఒకటి అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ రెడ్డి గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అని షర్మిల గారు అన్నారు, నేను కాదు. అవును కరెక్ట్. మా నాన్న ఉండుంటే చచ్చిపోయేవాడు ఈయన చూసి అని షర్మిల గారు అన్నారు. ఎందుకు? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు? అక్కడ దోస్తీ, సేమ్ టైం ఇక్కడ వీధిలో పోరాటం, రైతు పోరు ఎన్డీఏ మీద, అక్కడ మిలాఖత్. ఏంది ద్వంద్వ వైఖరి? రెండోది, అసెంబ్లీకి వెళ్ళొద్దు, ఇప్పటికే ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో 4-5 సపరేట్ కుంపటికి ప్లాన్ చేస్తున్నారని వార్త. మండలికి వెళ్తున్నారు, ఇదేం ద్వంద్వ వైఖరి? రైతు పోరు ఫెయిల్యూరు, కూటమి సూపర్ 6 సూపర్ హిట్ అనేది ప్రజల్లో బాగా వెళ్తా ఉంది. సో ఇంకా కొంతమంది ఏ పార్టీలోకి వెళ్దామా అని జంప్ చేస్తానికి రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళు అక్రమ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు, అక్రమ దందాలు అప్పట్లో చేశారు కదా, ఇప్పుడు కేసుల్లో జైలుకి వెళ్తున్న పరిస్థితి. ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేసరికి
ఏం చేయాలో ఇంక్లూడింగ్ లిక్కర్ స్కామ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో పార్టీ ఉంది. దీనికి నిదర్శనమే సజ్జల నిన్న అమరావతి నుంచే పరిపాలిస్తాంలే. ఏంది పరిపాలించేది అమరావతి నుంచి? ఇది ఇంకొక కొత్త నాటకం. క్రెడిబిలిటీ పోయినాక ప్రజలు నమ్మరు, పార్టీ మీద కానీ వ్యక్తి మీద కానీ. ఇప్పుడు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది అర్థమవుతుంది. దానికి టెన్షన్ పడుతున్నారని మనకు అర్థమవుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కాస్త రెడ్డి స్కామ్, అనవసరంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకున్నటువంటి పరిస్థితి. సో అనవసరంగా రెడ్డి వాళ్ళకు కూడా కొంత తప్పుడు పేరు అయితే వస్తూ ఉంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.